ఎటుపోతున్నాం మనం? ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం? ఈ రాకెట్ యుగంలోనూ ఇంకా కుల బహిష్కరణ? కనీసం మనిషి చనిపోతే చివరి చూపు చూడ్డానికి కూడా సంకెళ్ళ? కుల బహిష్కరణ కారణంగా ఆ నలుగురు కూడా దిక్కులేక ఆడవాళ్లే పాడను మోసి అంత్యక్రియలు నిర్వహించారంటే ఎంతటి రాతి గుండైనా చలించక మానదు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంటలో ఈ అమానవీయ ఘటన జరిగింది. ఏదుల రాజేశం అనే వ్యక్తి మృతి చెందాడు. అతని కుటుంబాన్ని కొంతకాలం కింద కుల బహిష్కరణ చేయడంతో మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు ఎవరూ రాలేదు. వచ్చిన చుట్టాలను సైతం అటువైపు దీంతో చేసేదేమీ లేక కుటుంబంలోని ఆడవాళ్లే రాజేశం పాడను మోశారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అంత్యక్రియలు నిర్వహించారు. సమాజంలో మంటగలుస్తున్న మానవత్వానికి ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నడుస్తుంది వ్యవస్థ దగ్గరుండి ఎవరు సాల్వ్ చేయాలి కానీ ఉన్న సమస్యను పెద్దగా చేయడం అంటే గిట్ల ఉంటుంది. చూడండి సర్పంచ్ గారు పనితనం. మరి ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం అనుకొని చేసిండ్రో ఎట్లా చేసిర్రో కానీ గ్రామ అభివృద్ధి ఇంత బాగుండడం ఎక్కడన్నా చూసిరా సార్? ఇంత గొప్పగా చెప్తుండ్రు. ఎవరికి సాగు రాదు, ఎవరిని కట్టెల్లో కాలబెట్టరా? ఇంత దారుణంగానా? చివరికి చేసుకున్న హాలి మొయ్యడం ఎంత దారుణకారం ఉన్నదో చూడండి. కందెనకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎంత బాగున్నది. దూరపు చుట్ట బంధువులంతా కూడా ఊరు వాళ్ళు చేయకపోతే పక్కోడు ఇట్లా చేస్తాడు అని, మేము చేస్తే మాకేమంటారు అని వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ప్రతినిధి సందీప్ రావు అడిగి తెలుసుకుందాం. సందీప్, జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటనని మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇంకా ఈ కుల బహిష్కరణలు, కుల పిచ్చి ఈ ఏ యుగంలో ఉన్నాం మనం? ఏం జరుగుతుంది అసలు? వాస్తవానికి మనం ఒకసారి విజువల్ చూస్తేనే అర్థమవుతుంది. మనము ఇంత టెక్నాలజీ ఉన్నప్పటి సందర్భంలో కూడా ఏ రకంగా కూడా కొనసాగుతున్నది ఈ కందనకుంట బీర్పూర్ మండల గ్రామానికి సంబంధించి ఈ కందనకుంట గ్రామంలో జరిగినటువంటి ఘటన మనకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇటీవల అంటే కొద్ది రోజుల క్రితము వాళ్ళ కులానికి సంబంధించి ఏదో చిన్న ఇష్యూలో వారిని కుల బహిష్కరణ చేశారు. అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి రాజేశం అనే వ్యక్తి మరణించినప్పటికీ కూడా సహజంగా ఎవరు మరణించినా కూడా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అలాగే ఇతర వ్యక్తులు కూడా సహజంగా గ్రామానికి వస్తారు, వారిని పరామర్శిస్తారు, అంతర్క్రియలో పాల్గొంటారు. కానీ ఆ గ్రామస్తులు ఎంత అమానుష అంటే వేరే అంటే ఇతర ప్రాంతాలను చూస్తున్నటువంటి బంధువులను కూడా అడ్డుకొని వారిని గ్రామంలోకి రాకుండా చేయడంతో కేవలం కుటుంబ సభ్యులు వాళ్ళ ఎవరైతే చనిపోయినటువంటి రాజేశం వల్ల అక్కతో పాటు వాళ్ళ భార్య ఇంకా ఇతర వ్యక్తులు ఒక 6 నుంచి 10 మంది మాత్రమే అక్కడ ఉండడము, వారే అంతర్క్రియలు చేయడం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్. దీనిపైన ఇప్పటికే అంటే ఇది ఇటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి యుగంలో కూడా ఈ గ్రామ స్థాయిలో విడిసి అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళు ఆగడాలా మరి కుల బహిష్కరణ అంటే ఈ కులానికి సంబంధించి చేసి అనేటువంటి దానిపైన కూడా. సందీప్, అసలు ఈ సంఘటనకు సంబంధించి మెయిన్ అంటే గ్రామస్తులే కారణం. అసలు కుల బహిష్కరణ చేయడం, వాళ్ళ ఊరికి దూరంగా ఉండడం, ఎవరైనా వచ్చిన వాళ్ళని కూడా రానియకుండా ఉండడం మొత్తం కూడా గ్రామస్తులే చేశారు. దానికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాస్తవంగా అంటే ఇప్పుడు వాళ్ళు చనిపోయినటువంటి బాధలో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉంటారు, మృతదేహాన్ని దగ్గర ఉండి ఏడ్చుకుంటూ వారు ఉన్నటువంటి రోధిస్తున్నటువంటి సందర్భం. అయితే రాజేశం అనేటువంటి మృతి చెందినటువంటి వ్యక్తిని చూడడానికి అనేక మంది కూడా వస్తుంటారు. కానీ వారిని కూడా గ్రామ స్థాయిలో వారిని అడ్డుకోవడము, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు ఇక్కడ కుల బహిష్కరణ జరిగిందంటూ వారిని కూడా బ్యాక్ పంపించడంతో కేవలం 10 మంది లోపు మాత్రమే ఈ అంతర్క్రియలో పాల్గొన్నారు. అయితే అంటే ఏదైనా ఇష్యూ అంటే కులానికి సంబంధించి ఇష్యూ జరిగింది కావచ్చు గాక, కానీ ఈ రకంగా చివరి ఆఖరి మజిలీకి కూడా ఇన్ని ఆటంకాలు సృష్టిస్తారనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి వెర్షన్. అయితే ఇది గ్రామాశ్రయంలో కాదు, ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా అలాగే మొత్తంగా ఒక వైరల్ గా వ్యాపించింది. ఇటువంటి చివరి ఆఖరి మజిలీ కూడా మాకు నిర్వహించుకోలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారనేటువంటిది వాళ్ళ కుటుంబ ఇప్పటికే పూర్తి స్థాయి అంటే కుటుంబానికి సంబంధించినటువంటి టెక్నికల్ కోల్పోయినటువంటి బాధలో ఉన్న నేపథ్యంలో ఇంకా కూడా వచ్చేటువంటి బంధువులను అడ్డుకోవడం పైన వాళ్ళు తీవ్ర ఆవేదనతో పాటు తీవ్ర ఆగ్రహంతో కూడా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన మేము
పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీకి కావచ్చు, అలాగే ఎవరికి ఫిర్యాదు చేయాలో వారికి చేస్తామనేటువంటిది కుటుంబ సభ్యుల డిమాండ్. సునీత. రైట్ శాంతి, థ్యాంక్ యూ.